శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి జాతకుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఆగిపోయిన ఒక శుభ ప్రవాహం ఇప్పుడు మళ్ళీ మొదలు కాబోతుంది. మే నెల 9, 10, 11, 12 తేదీలలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దివ్య సమయాలుగా మారబోతున్నాయి. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈ 3 రోజులు మీకు సాధారణ రోజులు కావు. ఇవి మీ కర్మను మలిచే రోజులు, మీ ఆలోచనలకు కొత్త వెలుగు ఇచ్చే రోజులు అని చెప్పాలి. మీ హృదయంలో దాచుకున్న ఆశలకు జీవం పోసే రోజులు అని చెప్పాలి. ఎప్పటినుంచో మీ మనసులో ఒక బాధ ఉంది. నేను ఎంతో మంచిగా ఉంటాను, అయినా ఎందుకు నాకే మాత్రమే ఇన్ని పరీక్షలు అని మీరు ఎన్నోసార్లు మౌనంగా ఆకాశాన్ని చూసి అడిగారు. ఇప్పుడు అదే ఆకాశం మీకు సమాధానం ఇవ్వబోతుంది. వృషభ రాశి అంటే సహనం, వృషభ రాశి అంటే నమ్మకం, వృషభ రాశి అంటే ప్రేమను చివరి వరకు కాపాడే హృదయం. కానీ ఈ మధ్యకాలంలో మీ హృదయం చాలా అలసిపోయింది. మీరు నవ్వుతున్నా లోపల మాత్రం ఒక గాయం ఉంది. మీరు అందరికీ ధైర్యం చెబుతున్నా మీకు ధైర్యం చెప్పేవారు ఎవరూ లేరనే భావన కలిగింది. అయితే వినండి, ఈ 9వ తేదీ ఉదయం నుండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెమ్మదిగా తొలగిపోతుంది. ఇటీవల కాలంలో మీ పనుల్లో ఎదురైన ఆటంకాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఎవరో ఒకరు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు వినబోయే ఒక వార్త మీ గుండెను ఆనందంతో నింపుతుంది. ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వృషభ రాశి వారికి ఇది ఒక గొప్ప సమయమని చెప్పాలి. ఎంతో కాలంగా నిలిచిపోయిన అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అద్భుతంగా కనిపిస్తుంది. గతంలో నష్టపోయిన డబ్బు మళ్ళీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు మీ భవిష్యత్తును మార్చుతాయి అని చెప్పాలి. కానీ ఈ 3 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ హృదయం చాలా పవిత్రమైనది, అందుకే అందరినీ నమ్మేస్తారు. కానీ ఇప్పుడు విశ్వం చెబుతున్నది ఒకటే: అందరినీ ప్రేమించు, కానీ అందరికీ నీ రహస్యాలు చెప్పొద్దు అని. 9వ తేదీ రాత్రి మీరు చూసే ఒక కళ లేదా ఒక సంకేతం మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపించవచ్చు. వృషభ రాశి మహిళలకు ఈ సమయం మరింత శుభప్రదంగా కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక కోరిక నెరవేరే దశకు వస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తున్నాయి. దూరమైన వ్యక్తి తిరిగి మాట్లాడే అవకాశం ఉంది. మీకోసం ఎవరో మౌనంగా బాధపడుతున్నారు. 10వ తేదీ ఉదయం సూర్యోదయ సమయం మీకు అత్యంత పవిత్రమైన సమయం అని చెప్పాలి. ఆ సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తగ్గే మార్గం మొదలవుతుంది. ఈ 3 రోజుల్లో పసుపు రంగు మీకు అదృష్టాన్ని తీసుకురాగలదు. అలానే మీరు కష్టాల్లో ఉన్నారని బాధపడకండి, ఎందుకంటే వృషభ రాశి వారికి కష్టాలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. కాకపోతే ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉంది. అలానే 9వ తేదీ ఆదివారం రోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. గోవులకు ఆహారం పెట్టడం, చిన్న పిల్లలకు తీపి పదార్థాలు పంచడం మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది అని చెప్పాలి. కానీ ఒక జాగ్రత్త, మీ కోపం ఈ 3 రోజుల్లో మీకు శత్రువుగా మారవచ్చు. ఎవరో కావాలనే మీ మనసును బాధపెట్టే ప్రయత్నం చేస్తారు. మీ నిశ్శబ్దమే వారికి సమాధానం కావాలి. వృషభ రాశి మిత్రులారా, మీరు కోల్పోయింది చాలా ఉంది. కానీ ఇప్పుడు మీరు పొందబోయేది మీరు కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక మలుపు. ఈ సమయం తర్వాత మీరు పాత మనిషిలా ఉండరు. మీ ఆలోచనలు మారుతాయి, మీ అదృష్టం మారుతుంది, మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తన కూడా మారుతుంది. ఎందుకంటే మీ జీవితంలోకి ఇప్పుడు దివ్యశక్తి ప్రవేశిస్తుంది. వృషభ రాశి మిత్రులారా, 9వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో కనిపించబోయే మార్పులు సాధారణంగా ఉండవు. ఎంతో కాలంగా మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకోవటం ప్రారంభమవుతాయి. ఈ మధ్య మీరు నవ్వినా లోపల మాత్రం ఒక ఒంటరితనం మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు అందరికీ అండగా నిలిచారు, కానీ మీకు అవసరమైన సమయంలో చాలామంది దూరం అయ్యారు. అందుకే ఈ 3 రోజులు విశ్వం మీకు ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధ ఇకపై నీ విజయానికి కారణమవుతుంది అని చెప్పాలి. 9వ తేదీ సాయంత్రం సమయానికి ఒక అనుకోని ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ మీ హృదయాన్ని బలంగా తాకుతుంది. ఇప్పటికే ముగిసిపోయింది అనుకున్న ఒక విషయం మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది.
ప్రత్యేకంగా ప్రేమలో బాధపడుతున్న వృషభ రాశి వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది అని చెప్పాలి. మీరు మౌనంగా ప్రేమించిన వ్యక్తి మీ విలువను ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే వారు మళ్ళీ మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తారు. మీ నిశ్శబ్దం, మీ నిజమైన ప్రేమ ఇప్పుడు వారికి గుర్తుకు వస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతాయి. మీ మాటకు మళ్ళీ విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక నిర్ణయం ఇప్పుడు అందరికీ సరైనదనిపిస్తుంది. 10వ తేదీ ఉదయం మీకు అత్యంత శుభప్రదమైన సమయం అని చెప్పాలి. ఆ రోజు ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లి పసుపు కలిపిన ముగ్గు వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. వృషభ రాశి మహిళలకు ఈ సమయంలో ఒక శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. సంతానం, వివాహం, కుటుంబం, సంతోషం విషయాల్లో మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా అదృష్టం బలంగా పనిచేస్తుంది. ఆఫీస్లో మీ పనిని గమనిస్తున్న ఒక పెద్ద వ్యక్తి త్వరలో మీకు మంచి అవకాశాన్ని ఇవ్వవచ్చు. మీ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. వ్యాపారస్తులకు కొత్త డీల్ వచ్చే అవకాశం ఉంది. డబ్బు విషయంలో నెమ్మదిగా స్థిరత్వం ఏర్పడుతుంది. చాలా కాలంగా రావాల్సిన బాకీ డబ్బు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ 3 రోజుల్లో మీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి మంచివాడు కాదు. ఎవరో ఒకరు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ప్రత్యేకంగా 10వ తేదీ రాత్రి తర్వాత మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. మీ ప్రయాణాలకు నిశ్శబ్దంగా ఉంచండి. ఎందుకంటే మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా మీ చుట్టూ ఉన్నారు. వృషభ రాశి మిత్రులారా, మీరు చాలాసార్లు జీవితంలో ఓడిపోయినట్లు అనిపించింది. ఇక నా జీవితంలో మంచి రోజులు రావా అని మీరే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు. కానీ ఇప్పుడు గ్రహాల స్థితి చెబుతుంది, మీరు మళ్ళీ లేచే సమయం వచ్చింది. మీ అదృష్టం తిరిగి మీ వైపు నడుస్తుంది అని చెప్పాలి. 11వ తేదీ ఉదయం ఒక పవిత్ర సంకేతం మీకు కనిపించే అవకాశం ఉంది. దేవాలయాల గంట శబ్దం, ఒక పక్షి అరుపు లేదా మీరు అనుకోకుండా వినే ఒక మాట మీ మనసుకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. ఆ రోజు శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలు తగ్గే మార్గం కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు ఒక గొప్ప నిజాన్ని తెలుసుకుంటారు. మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీకోసం ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పటి వరకు ఆలస్యమైన ప్రతి విషయం ఇప్పుడు సరైన సమయంలో మీ ముందుకు వస్తుంది. మీ కళ్ళల్లో మళ్ళీ ఆశ కనిపిస్తుంది. మీ మాటల్లో మళ్ళీ ధైర్యం వినిపిస్తుంది. మీ జీవితంలో మళ్ళీ వెలుగు మొదలవుతుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతుంది అదృష్టం తిరిగి వచ్చే కాలం అని చెప్పాలి. వృషభ రాశి మిత్రులారా, 11వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేయటం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం మొదలవుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు మీ చేతుల్లోకి రావచ్చు. ఈ మధ్యకాలంలో మీరు చాలా నిశ్శబ్దంగా మారిపోయారు. ఎందుకంటే మీరు నమ్మిన వారే మీ మనసును గాయపరిచారు. మీరు ఇచ్చిన ప్రేమకు ప్రతీకఫలంగా నిర్లక్ష్యం వచ్చింది. మీరు చేసిన మంచికి ప్రతీకగా విమర్శలు వచ్చాయి. కానీ వినండి వృషభ రాశి మిత్రులారా, దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేయడు. 11వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీకు జరిగిన ఒక అన్యాయం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీపై తప్పుగా మాట్లాడిన వ్యక్తి నిజస్వరూపం అందరికీ తెలిసే అవకాశం ఉంది. మీరు మౌనంగా భరించిన బాధ ఇప్పుడు మీ గౌరవాన్ని పెంచుతుంది. ప్రత్యేకంగా కుటుంబంలో మీ మాటను పట్టించుకొని వారు ఇప్పుడు మీ నిర్ణయమే సరైనదని ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన వివాహ ప్రయత్నాలు కుదిరే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా శుభసూచకాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి మహిళలకు ఈ 3 రోజులు మరింత పవిత్రమైనవిగా కనిపిస్తున్నాయి. మీరు ఎన్నాళ్ళుగానో హృదయంలో దాచుకున్న ఒక కోరిక నెరవేరే దశకు చేరుకుంటుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా భావోద్వేగంగా ఉంటుంది. దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంది. మీరు ఊహించని విధంగా ఒకరి మనసులో మీపై ప్రేమ మరింత పెరుగుతుంది. అయితే జాగ్రత్త, 11వ తేదీ సాయంత్రం తర్వాత ఎవరో ఒకరు మీ మనసును గందరగోళానికి గురి చేయవచ్చు. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకండి. ప్రత్యేకంగా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ సమయంలో ఒక గొప్ప అవకాశం కనిపిస్తుంది.
కొత్త పెట్టుబడి లేదా కొత్త భాగస్వామ్యం మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ పని ఇప్పటి వరకు గుర్తించిన వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలో ఇప్పుడు ఒక పునర్జన్మ లాంటి మార్పు జరగబోతుంది. మీరు గతాన్ని మర్చిపోవటం ప్రారంభిస్తారు. మీ మనసులో కొత్త ఆశలు మొలకెత్తుతాయి. ఎప్పటినుంచో కోల్పోయిన ఆనందం మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ఈ సమయంలో మీరు ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని గమనించే అవకాశం ఉంది. ఎక్కడో వినిపించే శివనామం లేదా అనుకోకుండా కనిపించే నంది రూపం మీకు దివ్య రక్షణ ఉందనే సంకేతాన్ని తెలియజేస్తుంది. 11వ తేదీ రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీటిని తల దగ్గర పెట్టుకుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించి పడుకుంటే మీ మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు. ఆ వ్యక్తి రావటం ద్వారా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు కూడా మారే అవకాశం ఉంది. కానీ విశ్వం మీకు ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధపెట్టిన వారిని మీరు మళ్ళీ అంత సులభంగా నమ్మద్దు. మీ హృదయం చాలా మంచిది, కానీ ప్రతి ఒక్కరూ మీలాంటి వారు కాదు అని గమనించండి. వృషభ రాశి మిత్రులారా, మీరు అనుభవించిన ప్రతి కన్నీరు ఇప్పుడు మీ విజయానికి మార్గాన్ని వేస్తుంది. మీరు పడిన ప్రతి కష్టం ఇప్పుడు మీకు బలంగా మారబోతుంది. ఇక నుంచి మీరు వెనక్కి చూసే అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు ప్రవేశిస్తుంది దివ్యమైన కొత్త అధ్యాయం అని చెప్పాలి. వృషభ రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట, ప్రతి సంకేతం, ప్రతి సూచన ఇప్పుడు ఒక గొప్ప సత్యంగా మీ ముందుకు రాబోతుంది. 9, 10, 11 తేదీలు మీ జీవితంలో సాధారణ తేదీలు కావు. ఈ 3 రోజులు మీ భవిష్యత్తును మలిచే దివ్యమైన మలుపులు అని చెప్పాలి. మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. ఎప్పుడు నా జీవితంలో ప్రశాంతత వస్తుంది? ఎప్పుడు నా కష్టాలకు ఫలితం దక్కుతుంది? ఎప్పుడు నా మనసు నిజంగా ఆనందంగా ఉంటుందో అని. ఇప్పుడు విశ్వం మీకు చెబుతుంది ఆ సమయం దగ్గర పడింది అని. వృషభ రాశి మిత్రులారా, మీ హృదయం చాలా పవిత్రమైనది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మితే ప్రాణం పెట్టి నమ్ముతారు. అందుకే జీవితంలో ఎక్కువగా గాయపడింది కూడా మీరే అని చెప్పాలి. మీరు బయటకు బలంగా కనిపించినా రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసు ఎన్నిసార్లు మౌనంగా ఏడ్చిందో దేవుడికి మాత్రమే తెలుసు. కానీ ఇకపై ఆ కన్నీళ్లు విజయంగా మారబోతున్నాయి. 11వ తేదీ తర్వాత మీ జీవితంలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది. మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి. ముఖ్యంగా మీ అదృష్టం పూర్తిగా మారే దశకు వస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. మీరు మౌనంగా చేసిన కష్టం ఇప్పుడు అందరికీ కనిపించే స్థాయికి చేరుతుంది. వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలోకి ఇప్పుడు ప్రవేశించబోయేది సాధారణ అదృష్టం కాదు. ఇది మీ ఎన్నో సంవత్సరాల సహనానికి, మీ మంచితనానికి, మీ నిజాయితీకి దేవుడు ఇస్తున్న బహుమతి అని చెప్పాలి. కాబట్టి ఇకపై భయపడవద్దు. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడవద్దు. మీరు కోల్పోయిన దానికంటే మీరు పొందబోయేది చాలా గొప్పది అని చెప్పాలి. వృషభ రాశి మిత్రులారా, ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక దివ్య ఆశీర్వాదం చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంట్లో సంతోషం పెరగాలి. మీ జీవితంలో ధనం, ఆరోగ్యం, ప్రేమ, ప్రశాంతత ఉండాలి. మీరు అనుకున్న ప్రతి కోరిక దేవుడి దయతో నెరవేరాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, వృషభ రాశి వారు ఆలస్యంగా గెలుస్తారు, కానీ ఒకసారి గెలిస్తే జీవితాన్ని మార్చే స్థాయిలో గెలుస్తారు అని చెప్పాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.